అందరికీ నమస్తే. ఇప్పుడంతా గవర్నమెంట్ రుణమాఫీ పైన కాన్సంట్రేషన్ చేసింది. చేయాలి కూడా రుణమాఫీ. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. వాళ్ళు తీసుకున్న లోన్లకు రుణమాఫీ చేస్తామంటే వేరు. మీరు ఉరికిపోయి తెచ్చుకోండి అని వీళ్ళే లోన్లు ఇప్పించారు. మీరే లోన్ తెచ్చుకోకండి అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే రుణమాఫీ చేయాల్సిందే. ఇంతకుముందు తీసుకున్న రుణాలు మేము మాఫీ చేస్తామని హామీ ఇస్తే ఇవ్వాలి కాకపోతే రేపో చేస్తారు, ఓకే అనుకోవచ్చు. కానీ మీరు ఉరికిపోయి తెచ్చుకోమని చెప్పారు ఒకటి. డేట్లు ఇప్పటికే 4 డేట్లు మిస్ చేసి లాస్ట్కి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే అనేది రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులందరూ కూడా మళ్ళీ అప్పు పుట్టాలంటే ఈ రుణమాఫీ కావాలి బ్యాంకులలో. లేకపోతే నిన్న నిజామాబాద్లో చూలే పోయి ఎర్ర జెండాలు పెడుతున్నారు బ్యాంకులలో, మీరు లోన్ కడతలేరని. అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదని రైతులు ఎప్పుడు కోరుకుంటుంటారు. రైతు ఎప్పుడు గౌరవం కోరుకుంటాడు. కడుపు పచ్చడి మెతుకులు తిన్నా సరే కానీ అప్పు చేసో లేకపోతే తల మీదకి వచ్చో మెడ మీదకి వచ్చాడో లేకపోతే ఈ బ్యాంకులో ఇంటి మీదకి వచ్చాడు అనేది ఇజ్జత్ పోతుంది రైతులకి. కాబట్టి రైతులు రుణమాఫీ చేస్తే కొద్దిగా ఫ్రీ అయిపోతామని చూస్తున్నారు. దానికోసమని లాస్ట్కి ఈ ఉపాయం అనేది గవర్నమెంట్. ఇది ఏం ఉపాయమో మీరు కూడా ఆలోచించండి. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ పడవబడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని బ్యాంక్ ఇస్తున్న సర్కార్. అసలు గవర్నమెంటే ఒక గ్యారంటీ. మళ్ళీ భూములు తనఖా పెట్టడం ఏందో అర్థం కాలేదు. అమ్మడం ఇష్టం లేక తనఖా పెడుతున్నారని రాసినారు. అమ్మడం ఇష్టం లేకనే ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిందంట. దానిలో టీజీఐఐసి దగ్గర ఉన్న భూములు, యాక్చువల్గా టీజీఐఐసి ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలంగాణది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, పనికొచ్చే భూములు, వాల్యుబుల్ భూములు, ప్లస్ అవి ఇండస్ట్రీస్కు పనికొచ్చే భూములు. ఎందుకంటే మన దగ్గర ఇండస్ట్రీస్ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పెద్ద ఐటీ కంపెనీ వస్తుంది ఒకటి, వాళ్ళకి కొంత మంచి ప్లేస్ చూపించాలి, పర్మిషన్స్ తొందరగా ఇవ్వాలి గవర్నమెంట్. ఇట్లా కొంత బెనిఫిట్స్ చేస్తూ అవకాశం ఇస్తే ఎక్కడో పెట్టాల్సిన కంపెనీ మన హైదరాబాద్కి వస్తుంది. దానిలో 5,000 మందికో 10,000 మందికో ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే దానిలో తెలంగాణలో చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, అంత వేరే వాళ్ళకి వస్తాయి. కాకపోతే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, టిఫిన్లు అమ్మేవాళ్ళు లేకపోతే ఛాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళ మీద ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ భూములన్నీ వేలం వేయకుండా కుదువ పెడతారంట. అసలు ఏ బ్యాంకులు కుదువ పెట్టుకుంటాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. కుదువ పెట్టుకోవడం అంటే మార్టిగేజ్ చేసుకోవడమే. కుదువ పెట్టుకోవడం అంటే ఉత్తగాడ ల్యాండ్ ఉంది ఇచ్చేసి అంటే ఇయ్యరు ఎవరిదైనా సరే. ఈవెన్ మనం ఉన్నాం కదా, మనం హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకోండి, హౌస్ మార్టిగేజ్ చేయాలి. మార్టిగేజ్ చేసినంత మాత్రం కుదరదు. నువ్వు అది ఎక్కడి నుంచి కట్టుతావు అనేది చూపించాలి. మళ్ళీ ఇన్కమ్ సోర్స్ నువ్వు ఐటీఓ లేకపోతే ఉద్యోగాలు చేస్తే పే స్లిపో ఫామ్ 16 ఇంకా ఏదో ఒక ఆధారం చూపాలి. ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఇల్లు ఇవ్వాలంటే ఇయ్యరు. ఇల్లు కట్టుకుంటున్నా దానికి ఒక గ్యారెంటీ చూపించాలి. మళ్ళీ ఏం గ్యారెంటీ? ఇన్కమ్ గ్యారెంటీ చూపించాలి. మనం ఇన్కమ్ చూపిస్తే అప్పుడు దానికి లోన్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే లోన్ కట్టవో అప్పుడు పోతుంది. అప్పుడు అది గుంజుకుంటారు. ఆ ఇల్లును బ్యాంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏ బ్యాంకులో ఇస్తారనేది తెలియదు. మళ్ళీ ఇంటర్నేషనల్ బ్యాంకులు ఏమైనా పెడుతున్నారా అనేది కూడా కొద్దిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ల్యాండ్ను కుదువ పెట్టలేదు, ఎక్కడ తనఖా పెట్టలేదు. ల్యాండ్స్ ఎక్కడ తనఖా పెట్టలేదు. ఇస్తే లీజుకి ఇచ్చిండ్రు లేకపోతే మొత్తానికి అమ్మేసిరేమో కానీ అసలు కుదువ పెట్టిన ప్రభుత్వాలు ఇప్పటిదాకా లేవు నాకు తెలిసి. కుదువ పెట్టి తీసుకొస్తున్నారంటే నెక్స్ట్ అసలు ఏ బ్యాంకు, మళ్ళీ ఇంటర్నేషనల్ బ్యాంకా ప్రపంచ బ్యాంక్ అంటారు కదా, అట్లాంటి బ్యాంకులకి ఏమైనా తీసుకొస్తున్నారా అనేది ఒకటి తెలవాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే అప్పు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాలి, ఏ ప్రభుత్వమైనా సరే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే ఒక ప్రాజెక్టు కట్టండి, ఒక కంపెనీకి సంబంధించింది ఏదైనా కట్టండి, లేకపోతే ఇంకేదైనా కట్టండి, ఒక పెద్ద స్కూల్ కట్టండి, దానికోసం తీసుకురండి, లేకపోతే ఇంకేదైనా చేయండి. ఎందుకంటే అది జనాలకు పనికొస్తుంది. జనాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ మంచిది. దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, ఊరికి మంచిది, మండలానికి మంచిది, జిల్లాకు మంచిది, అందరికి మంచిది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లోన్లు ఇస్తాయి. ఎందుకంటే దానిలో ఇన్కమ్ సోర్స్ చూపిస్తారు. మేము ఇంతకుముందే చెప్పిన కాళేశ్వరంలో లోన్ ఎట్లా వచ్చిందంటే కాళేశ్వరం ద్వారా మున్సిపాలిటీస్ ద్వారా మాకు వాటర్ బిల్ వస్తుంది, చేపల పెంపకం ద్వారా ఇన్కమ్ వస్తుంది, దాన్ని టూరిజంకు వాడడం ద్వారా అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఇండస్ట్రీస్కి ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి డబ్బులు వసూలు చేస్తాం. ఇన్కమ్ సోర్స్ చూపించాలి. ఇన్కమ్ సోర్స్ చూపించినప్పుడు అది లాభం. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే తెలంగాణకు ఒక ఆస్తి సమకూరుతుంది. కానీ ఈ లోన్ల కోసం, రుణమాఫీ కోసం అప్పు చేయడం ఏంది, రుణమాఫీ కోసం భూములు కుదవట్టడం ఏంది, ఏడిపోతున్నాం మనం అంటే మీరు ఇచ్చిన హామీల కోసం, మీ కోరికల కోసం, ఇవి కోరికల కోసమే కదా, మీ కోరిక కోసం. లేకపోతే మీరు ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టింది కాబట్టి దానికోసమని భూములు కుదవ పెడతారా? గవర్నమెంట్ భూములు అంటే ప్రజల భూములు. అవి రేపు అన్నాడు కట్టకపోతే భూములు పోవాలనా? ఇప్పటికే 30,000 కోట్లు అప్పు చేసింది గవర్నమెంట్.
ఇప్పటికే మీ బడ్జెట్లో 30% 40% మేము ఈఎంఐలు కడుతున్నాం, పాత గవర్నమెంట్ చేసినాయి, సస్తున్నాం అవి కట్టలేక అని చెప్తున్నారు. ఇప్పుడు రేపు మహిళలకు 2500 రూపాయలు లేకపోతే వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకేం కుదబెడతారు? చార్మినార్ కుదబెడతారా? ఏం కుదబెడతారు? సెక్రటరీ కుదబెడతారా? మరి ప్రతిదానికి కుదబెట్టుకుంటూ పోదామా? దీనికి ఒక సొల్యూషన్ రుణమాఫీ చేయాల్సిందే. మీరు ఇచ్చిన హామీ లెక్కల పత్రాలు లేకుండా హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చే వరకు భూములు కుదబెడతాం, సెక్రటరీ అమ్మేస్తాం, ట్యాంక్ బండ్ కింద పెడతాం, ట్యాంక్ బండ్ మీద పెడతామని మాట్లాడుతున్నారు. దీనివల్ల జనానికి వచ్చే నష్టం ఏం తెలుసా? ఈ కుదబెట్టడం వల్ల మళ్ళీ ఇది మన దగ్గరనే వసూలు చేస్తారు. రేపు ఈఎంఐలు ఎక్కడి నుంచి కట్టాలి? ఏమన్నా ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ ఏం రాదు కదా. ఆ ఈఎంఐలు ఎక్కడి నుంచి కట్టాలి? మళ్ళీ మన దగ్గర నుంచి వసూలు చేయాలి. మనకి ఇచ్చేది ఎంత? మన దగ్గర నుంచి వసూలు చేసేది ఎంత? అసలు ఏం జరుగుతుంది? అసలు ఏ బ్యాంకు కుదబెట్టుకుని ఇస్తుంది అది కూడా క్లారిటీ లేదు. బ్యాంకులు కుదబెట్టుకొని ఇవ్వవు. వాళ్ళు కూడా గ్యారెంటీ చూపాల్సిందే. ప్రభుత్వం ఇన్కమ్ సోర్స్ చూపించాలి. మళ్ళీ దానికి ఏమి ఎక్సైజ్ ఇన్కమ్ చూపిస్తారా? అంటే మళ్ళీ మాతోన బీర్లు దాపిస్తారా, మందు దాపిస్తారా, ఇన్కమ్ సోర్స్ చూపిస్తారా? అది ఈ రెవెన్యూ ఎట్లా పోయింది? రియల్ ఎస్టేట్ తెలుసు కదా ఏమవుతుందో. రియల్ ఎస్టేట్లో ఎప్పటి నుంచో ఉన్నాయని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. భూమి ధరలు పెంచుతారని టకటక పెరిగితే పెరిగింది రియల్ ఎస్టేట్ అంటున్నారు. మనం లేమా తెలంగాణలో? రియల్ ఎస్టేట్ పెరిగితే మనకు తెలియదా? ఎక్కడ పెరిగింది? మనకు తెలియకుండా పెరిగిందా రియల్ ఎస్టేట్? మనం భూమి మీద ఉన్నాం కదా. అసలు ఇది చేస్తున్నది భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచనలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేపర్ వాళ్ళు ఇది లీకుడు వార్త, గవర్నమెంట్ లీకుడు వార్త. గవర్నమెంట్ లీక్ ఇస్తుంది. ఎందుకు లీక్ ఇస్తుంది అంటే జనం ప్రిపేర్ కావాలి. జనం మానసికంగా ప్రిపేర్ అవుతుండ్రు, అవ్వాలి. సడన్గా తీసుకొచ్చాం అనుకో, నాలుగు ఎవరెవరు ప్రశ్నిస్తారు, ఇంకోరెవరో ఏదో మాట్లాడతారు, ఇంకోరెవరో ఏదో మాట్లాడతారు. మెల్లగా అందరిని ప్రిపేర్ చేసుకుంటూ పోతే ఆయన మొన్ననే చెప్పిండి ఇది ఆయన భూములు కుదబెడతా అని చెప్పిండు, ఆయన మాట్లాడుకునికి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఒక బాధ్యత గల గవర్నమెంట్ చేయాల్సిన పని అయితే కాదు ఇది. రేపు నాడు మనకు చాలా భూములు అవసరం. తెలంగాణకు ఆస్తి అంటే ఏముంది? తెలంగాణకు ఆస్తి ముత్తాతల ఆస్తి, అదే మనది. తెలంగాణకున్న ఆస్తి ఏంటంటే అవే భూములే మనకున్న ఆస్తులు. అది కూడా వీళ్ళు కుదబెట్టేటువంటి రంగారెడ్డి, మేడ్చలు, ఈ చుట్టుపక్కల పక్కపక్క ఎంత వాల్యుబుల్, అవే వాల్యుబుల్ కదా. మనకు రేపు నాడు ఇండస్ట్రీస్ రావాలంటే అక్కడ ఎక్కడో నేను ఆదిలాబాద్లో పెడతా అంటే రారు. మేడ్చల్ జిల్లాలో హైదరాబాద్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ సందున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెడతా అంటే అక్కడ అంటే వస్తాయి ఇండస్ట్రీస్, అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. మొత్తం తనఖా పెట్టేసి అది ఎక్కడో పోయి ఏమేమైతే ఏంది పరిస్థితి? దీని మీద ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వానికి రీచ్ అవుతుంది మీ కామెంట్ కూడా. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.